పెళ్ళైన చాలా కాలానికి కూడా పిల్లలు పుట్టట్లేదా? ఈ సమస్యకి మీ డాక్టర్ ని ఎప్పుడు కలవాలి? హలో అండి, దిస్ ఇస్ డాక్టర్ మానస, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ గైనకాలజిస్ట్, మదర్నెస్ ఫర్టిలిటీ విమెన్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్, భీమవరం. ఇవాళ నేను ఇన్ఫర్టిలిటీ అంటే సంతానలేమి సమస్య అంటే ఏమిటి, అందరికీ వచ్చే బేసిక్ డౌట్, ఈ సమస్యతో బాధపడే వాళ్ళు డాక్టర్ ని ఎప్పుడు కన్సల్ట్ చేయాలి అనే విషయం మీద మాట్లాడబోతున్నాను. అసలు ఇన్ఫర్టిలిటీ సంతానలేమి సమస్య అంటే ఏంటి అంటే, ఒక కపుల్, ఒక జంట పెళ్ళైన తర్వాత పిల్లల గురించి ట్రై చేయడం అంటూ మొదలు పెట్టాక 1 year 12 months పాటు కంటిన్యూస్ గా వితౌట్ యూజింగ్ ఎనీ ప్రొటెక్షన్ కరెక్ట్ టైంలో, అంటే ఆడవాళ్ళలో రెగ్యులర్ గా పీరియడ్స్ వచ్చే వాళ్ళకి మిడ్ సైకిల్ అంటే పీరియడ్ వచ్చిన 10వ రోజు నుంచి 17వ రోజు మధ్యలో పిల్లల కోసం అంటూ ట్రై చేస్తే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఇలాగా కంటిన్యూస్ గా 12 months పాటు ట్రై చేసి అయినా కూడా ప్రెగ్నెన్సీ అందకపోతే దీనిని సంతానలేమి సమస్య అని అంటాం. అయితే ప్రతి కపుల్ 1 year వెయిట్ చేయాలా డాక్టర్ ని కన్సల్ట్ చేయడానికి అంటే కాదండి. వన్ మెయిన్ థింగ్ ఇస్ ఏజ్. ఫీమేల్ ఏజ్ గనక 35 years అబౌవ్ ఉండి పిల్లలు పుట్టట్లేదు అంటే వాళ్ళు 1 year దాకా వెయిట్ చేయడం కరెక్ట్ కాదు. 6 months ఇలా న్యాచురల్ గా ట్రై చేసి డాక్టర్ ని వెంటనే కన్సల్ట్ అవ్వడం అనేది కరెక్ట్ అవుతుంది. అదే ఫీమేల్ ఏజ్ 40 years కంటే అబౌవ్ ఉంటే మాత్రం విత్ ఇన్ 3 months అంటే యూ కెన్ గివ్ అ ట్రై ఫర్ 3 months. 3 months లో గనక ప్రెగ్నెన్సీ రాకపోతే యూ హ్యావ్ టు కన్సల్ట్ యువర్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఆర్ గైనకాలజిస్ట్, whoever is nearby. I hope this was helpful. Please follow for more.